నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పసిబిడ్డకు శ్వాస కష్టం, బర్త్ ఆస్పెక్సియా, కొలెస్ట్రాల్ మందులతో పక్షవాతం దూరం, మనసు మార్చే ఆహారం, ముందస్తు మధుమేహం ఏం చేయాలి, ఇంకా హెల్త్ టిప్. నవమాసాల ప్రయాణం తర్వాత పసిబిడ్డ కేర్ అనే ఏడుపు ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక అమ్మ ఆనందానికైతే అవధులుండవు. అయితే నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసికందుకు మన లోకంలో అడుగడుగునా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు తగినంతగా అభివృద్ధి చెందకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మెదడుకు చాలినంత ఆక్సిజన్ అందక బర్త్ ఆస్పెక్సియా అనే సమస్య తలెత్తుతూ ఉంటుంది. పసిబిడ్డ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే బర్త్ ఆస్పెక్సియా సమస్య గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. మనలోని కణకణానికి అణువుకు ఊపిరిని అందించేది ఈ ఆక్సిజనే. ఈ ప్రాణవాయువే లేకపోతే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 25% లోపే అయినా ప్రపంచంలోని ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బొడ్డుతాడు మాయ సాయంతో తల్లి రక్తం నుంచి పిండానికి నిరంతరంగా ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. కాన్పయ్యాక పసిబిడ్డ కేర్ అనే ఏడుపుతో ఊపిరితిత్తుల పని మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి పసిబిడ్డ తనకు తానుగా తొలి శ్వాస నుంచి ఆక్సిజన్ను తీసుకోవటం మొదలవుతుంది. ఇంత కీలకమైన ప్రాణవాయువు విషయంలో పసిబిడ్డకు ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మన లోకంలోకి వచ్చిన తొలి గంటల్లో చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీంతో మెదడుకు సరిపడినంత ప్రాణవాయువు అందక సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. పసిబిడ్డకు ఎదురయ్యే ఈ విపత్కర పరిస్థితిని డాక్టర్లు బర్త్ ఆస్పెక్సియా అని పిలుస్తారు. బర్త్ ఆస్ఫిక్సియా లేదా పెరినేటల్ ఆస్ఫిక్సియా అంటే బేబీకి తగినంత ఆక్సిజన్ మరియు రక్త సరఫరా అందకపోవటం. అంటే జనరల్గా మనం బేబీ పుట్టినాక మొదటి ప్రశ్న ఏం అడుగుతామంటే బేబీ ఏడ్చిందా అని అడుగుతాం. సో బేబీ ఏడవకపోవటం అంటే తనకు తానుగా శ్వాస తీసుకోలేకపోవటం. సో ఇట్లా శ్వాస తీసుకోలేనప్పుడు బిడ్డ యొక్క శరీరంలో ఏవైతే అవయవాలకు సరిగ్గా రక్త సరఫరా మరియు ఆక్సిజన్ అందక అనేక ఇబ్బందులకు గురవుతారు. సో ఈ ప్రాసెస్ని మనం బర్త్ ఆస్ఫిక్సియా లేదా పెరినేటల్ ఆస్ఫిక్సియా అని అంటాం. సో ఈ బర్త్ ఆస్ఫిక్సియా రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మొదటిగా తల్లికి మెడికల్ సమస్యలు ఉండటం, అంటే తల్లికి బ్లడ్ ప్రెషర్ బాగా ఉండటం, లేకపోతే ఏదైనా గుండె సమస్యలు ఉండటం, అలాగే ప్లాసెంటా అంటే ఈ మావి ఏర్పడే విధానంలో కొన్ని లోపాలు ఉండటం, పుట్టబోయే బిడ్డకి ఈ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతుందో, సరిగ్గా జరగదో, ఇలాంటి సిచ్యువేషన్స్లో బేబీస్ బర్త్ ఆస్ఫిక్సియాకి గురవుతారు. అన్ని అవయవాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన అవయవం మనకి బ్రెయిన్. సో ఈ బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ సరిగ్గా అందక బేబీస్ హైపాక్సిక్ ఇష్కెమిక్ ఎన్కెఫలోపతి అనే కండిషన్కి గురవుతారు. సో ఇలాంటి బేబీస్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే గుండెపై ప్రభావం పడటం వల్ల వీళ్ళకి బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీపై ప్రభావం పడటం వల్ల యూరిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోవటం, అలాగే బ్లడ్ మీద ప్రభావం పడటం వల్ల బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వకపోవటం, బ్లీడింగ్ జరగటం, అలాగే పాలు సరిగ్గా రాయించుకోలేకపోవటం, వాంతులు చేసుకోవటం, ఇలాంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబోయే అమ్మకు ఇదివరకే గుండె జబ్బులు కానీ శ్వాస సంబంధ సమస్యలు కానీ ఉన్నప్పుడు, తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అమ్మ రక్తంలో ప్రాణవాయువు మోతాదు తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు గర్భంలో పెరిగే బిడ్డకు సహజంగానే తల్లి నుంచి ఆక్సిజన్ తక్కువ మోతాదులో అందుతూ ఉంటుంది. ఇక కాన్పు సమయంలో ఇచ్చే మత్తు మూలంగా కూడా ఒక్కోసారి పుట్టబోయే బిడ్డకు చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పురిటి నొప్పుల సమయంలో గర్భాశయం సరిగా సంకోచ వ్యాకోచాలకు గురికానప్పుడు మాయ నుంచి బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవచ్చు. మాయలో ఏవైనా చిరుగులు ఏర్పడి బిడ్డ కంటే ముందుగా మాయ బయటకు వచ్చినప్పుడు, బొడ్డు పేగు ఒత్తిడికి గురైనప్పుడు, 37 వారాలు దాటినా కాన్పు కానప్పుడు, ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు ఆక్సిజన్ అందక బర్త్ ఆస్పెక్సియా సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇక బిడ్డ పుట్టాక కూడా కొన్ని సందర్భాల్లో తగినంత ఆక్సిజన్ లభించని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. బిడ్డలో రక్తహీనత ఉన్నప్పుడు, రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు, బిడ్డ షాక్కు గురైనప్పుడు,
బిడ్డలో గుండె జబ్బులు కానీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ ఉన్నప్పుడు బర్త్ యాస్ఫిక్సియా సమస్య ఉత్పన్నమవుతుంది. సివియర్ ఆస్ఫిక్సియాకి ఎవరైతే బేబీస్ గురవుతారో ఇలాంటి బేబీస్కి కూలింగ్ థెరపీ అనే ఒక కొత్త పద్ధతిని లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ వచ్చాం. సో ఈ కూలింగ్ థెరపీలో ఏం చేస్తామంటే బేబీ యొక్క టెంపరేచర్ని మేము కృత్రిమంగా 33.5 డిగ్రీస్కి తగ్గిస్తాం. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యొక్క డ్యామేజ్ని మనం కొద్ది శాతం వరకు అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ డ్యామేజ్ని మనం అరికడతామో ఈ ఫిట్స్ని కొద్ది వరకు కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇలాంటి పిల్లలు పెద్దయినాక దీర్ఘకాలిక మానసిక సమస్యలు, మానసిక ఎదుగుదలపై కూడా ఇది కొద్దిగా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యాస్ఫిక్సియా చికిత్సలో మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో చూసుకొని ఫిట్స్ మెడిసిన్ ఇవ్వటం, కొన్నిసార్లు బేబీని ఏఈజీ మానిటర్ అంటే కంటిన్యూస్ బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్ చేసుకోవటం కోసం ఈజీ మానిటర్కి కనెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఎవరికైతే సివియర్గా యాస్ఫిక్సియా వస్తుందో ఇలాంటి పిల్లలకు మేము ఎంఆర్ఐ పరీక్ష చేపించి సో బ్రెయిన్లో లోపం ఎంత సివియర్గా జరిగింది అనేది నిర్ధారించి దాన్ని బట్టి పేరెంట్స్కి వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేవి చెప్తూ ఉంటాం. సాలినంత ఆక్సిజన్ లభించినప్పుడు పసిబిడ్డలో గుండె మొదలుకొని మెదడు వరకు అన్ని అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమవుతుంది. బిడ్డ రక్తంలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. పుట్టిన తర్వాత చర్మమంతా నీలం రంగులోకి మారుతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం బాగా నెమ్మదిస్తుంది. బిడ్డ ఏడుపు కూడా చాలా బలహీనంగా ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉంటుంది. శ్వాస సరిగా అందక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి బిడ్డ విసర్జించిన మలం నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి మెకోనియం యాస్పిరేషన్ అనే తీవ్రస్థాయి సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఏదైతే డెలివరీ ప్రాసెస్లో ముందుగానే ఒకవేళ గమనించి ఇది కనుక కనుక్కుంటే ఇమీడియట్లీ మనం సిజేరియన్ చేసి వెంటనే కనుక బేబీని తీస్తే కొద్ది వరకు మనం నివారించే అవకాశం ఉంటుంది. అలాగే బేబీ పుట్టిన మరో నిమిషమే గనక మనకి వెంటనే పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉంటే ఒకవేళ బేబీ తనమటి తాను బేబీ శ్వాస తీసుకోలేకపోయినారు అనే సిచ్యువేషన్ ఉంటే కృత్రిమంగా బయట నుంచి మనం శ్వాస ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అవసరమైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి బేబీకి ఆక్సిజన్ మరియు బ్లడ్ సప్లై మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డకు చాలినంత ప్రాణవాయువు అందని పరిస్థితి బర్త్ యాస్ఫిక్సియాను నిర్ధారించుకునేందుకు బిడ్డ రక్తంలో యాసిడ్ లెవెల్స్ని పరిశీలిస్తారు. చర్మం రంగు, గుండె కొట్టుకునే తీరు, శ్వాస తీసుకునే తీరు, రక్తపోటును పరిశీలించడం ద్వారా చాలా వరకు బర్త్ యాస్ఫిక్సియా నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. బర్త్ యాస్ఫిక్సియా నిర్ధారణ అయ్యాక బిడ్డలో కనిపిస్తున్న సమస్యల తీవ్రత, పసిబిడ్డ వయసును బట్టి చికిత్సను ఆరంభిస్తారు. కాన్పు సమయంలో తల్లికి ఆక్సిజన్ కొరత లేకుండా కృత్రిమంగా ఆక్సిజన్ను అందిస్తారు. అవసరమైతే ఎమర్జెన్సీ డెలివరీ లేదా సిజేరియన్ చేస్తారు. రక్తపోటు, శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు ఒక్కోసారి పసిబిడ్డను వెంటిలేషన్ మీద ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. పసిబిడ్డకు ఆక్సిజన్ కొరత కారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నప్పుడు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనే ప్రత్యేక మిషన్ సాయంతో పసిబిడ్డకు ప్రాణవాయువు కొరత లేకుండా చూస్తారు. ఒకసారి చికిత్స మొదలుపెట్టాక పసిబిడ్డకు చాలా వరకు ఆక్సిజన్ కష్టాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు స్టాటిన్ తరహా మందుల్ని వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే ఈ మందులు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు పక్షవాతం ముప్పును సైతం తగ్గిస్తున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. పక్షవాతం తీవ్రమైన సమస్య, వైకల్యానికి, మరణానికి సైతం దారితీస్తుంది. కొవ్వు, ఉప్పు పదార్థాలు తక్కువగా తినడం, వ్యాయామం చేయడం, పొగ అలవాటుకు దూరంగా ఉండడం వంటి జీవనశైలి జాగ్రత్తలతో పక్షవాతం బారిన పడకుండా చూసుకోవచ్చు. మరోవైపు స్టాటిన్ మందులు కూడా సమర్థమైన మార్గమని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్లు ధమనుల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. ఇలా మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతాయి. గుండె జబ్బులు, పక్షవాతం నివారణకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇవాళ ఈ మందుల్ని వాడుతున్నారు.
మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతోనే కాదు, మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తస్రావం కావడం మూలంగానూ పక్షవాతం సంభవిస్తుంది. ఇది చాలా తీవ్రమైంది, ప్రాణాంతకమైంది. ఇలాంటి పక్షవాతం నివారణకు సైతం స్టాటిన్ మందులు ఉపయోగపడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత ఎక్కువ కాలం స్టాటిన్ మందుల్ని వాడుతుంటే అంత ఎక్కువగా పక్షవాతం ముప్పు తగ్గుతోందని వివరిస్తున్నారు. 5 ఏళ్లుగా స్టాటిన్ మందుల్ని వాడుతున్న వారికి పక్షవాతం ముప్పు 30% తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. మనం తినే ఆహారం మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందా అంటే అవుననే సమాధానం చెప్తారు డాక్టర్లు. మనసంతా దిగులుగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీనో టీనో తాగి చూడండి, ఒళ్ళంతా ఎక్కడలేని చురుకుదనం, మానసికంగా ఉత్సాహం పుట్టుకొస్తాయి. అలాగే కొన్ని రకాల ఆహారాలు, ముఖ్యంగా కొవ్వులు, స్వీట్లు, వేపుళ్ళ వంటివి తీసుకున్నప్పుడు కాస్త బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆహారాల మూలంగా డిప్రెషన్ వంటి మానసిక చికాకులు కూడా పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాల్లో సైతం ఇప్పటికే తేలింది. ఈ నేపథ్యంలో మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచే ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడి, నిద్రలేమి, భావోద్వేగాలు ఇవన్నీ మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతాయి. అందులో పోషకాహారం పాత్ర తక్కువదేమీ కాదు. తీపి పానీయాలు, వేపుళ్ళు, మాంసం ఉత్పత్తులు, ఎక్కువ వెన్నతో కూడిన పాల పదార్థాలు, మిఠాయిలు వంటి వాపును ప్రేరేపించే ఆహారంతో కుంగుబాటు, మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో గ్లూకోజ్ మోతాదుల హెచ్చుతగ్గులు, పోషకలోపం, మూడ్ మారిపోవడానికి, భావోద్వేగాల అదుపు తప్పడానికి దారితీస్తాయి. కాబట్టి ఆహార అలవాట్లు, తినే పదార్థాలు మన మూడ్, శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకొని ఉండటం మంచిది. ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనసు కుదురుగా ఉంటుంది. భోజనం మానేస్తే, ముఖ్యంగా ఉదయం అల్పాహారం తినకపోతే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోతాయి. ఫలితంగా నీరసం ఆవహిస్తుంది, ఉల్లాసం తగ్గుతుంది, ఏకంగా ఆలోచన విధానమే మారిపోతుంది. మనకు అన్ని రకాల పోషకాలు అవసరం. వివిధ రకాల పదార్థాలు తింటేనే ఇవన్నీ లభిస్తాయి. కానీ కొందరు కొన్ని పదార్థాలు తినకుండా భీష్మించుకుంటారు. దీంతో శరీరానికి అత్యవసరమైన పోషకాలు లోపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లోపిస్తే మన మూడ్ దెబ్బతింటుంది. పాలిష్డ్ పదార్థాలు, బాగా పొట్టు తీసిన గోధుమలతో చేసిన బ్రెడ్, కేకుల వంటివి రక్తంలో వేగంగా గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఫలితంగా మూడ్ మారిపోయి నీరసం, చిరాకు వంటివి తలెత్తుతాయి. రోజంతా తగిన శక్తి అందేలా తక్కువగా ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉంటాయి. పొట్టు తీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు, గింజపప్పులు, విత్తనాల వంటివి తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నీటి శాతం తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం కుంటుపడుతుంది. కాఫీ, టీలు తాగిన వెంటనే మనకు ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ దీని ప్రభావం తగ్గుతున్న కొద్దీ హుషారు తగ్గుతుంది, మూడ్ కూడా మారుతుంది. కాబట్టి టీ, కాఫీ వంటివి మితంగానే తీసుకోవటం మంచిది. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి ఒమేగా-3, ఒమేగా-6 వంటి కొవ్వు ఆమ్లాలు అత్యవసరం. చేపలు, గింజపప్పులు, ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, గుమ్మడి విత్తనాలు, అవకాడో, పాలు, పెరుగు, చీజ్, గుడ్ల వంటి వాటిలో ఇలాంటి మంచి కొవ్వులు లభిస్తాయి. ఈ జాగ్రత్తలు మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతాయి. ఇవాళ మనలో చాలామందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళుతుంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటిస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటీస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక దీంట్లో ఎలా ఉంటుందంటే, సాధారణం కంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ డయాబెటిక్ రేంజ్ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. సో మన డయాబెటీస్ అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c లెవెల్స్తో మనం నిర్ధారించుకుంటాం.
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి పొద్దున్నే పరగడుపున ఏమీ తినకుండా శాంపుల్ తీసుకుంటారు. ఇక్కడ నార్మల్ లెవెల్ వచ్చి 100 mg/dl కంటే తక్కువగా ఉండాలి. డయాబెటీస్ అని మనం లేబుల్ చేయాలంటే 126 mg/dl కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే దీని రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. 100 to 125 మధ్యలో ఉంటుంది ప్రీ డయాబెటిక్ రేంజ్ వచ్చి. పోస్ట్ ప్రాంజియల్ బ్లడ్ షుగర్ అంటే మనం తిన్న తర్వాత 1.5 అవర్కి శాంపుల్ తీసుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే 140 mg/dl కంటే తక్కువగా ఉంటే మనం నార్మల్ కింద తీసుకుంటాం, 199 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్ రేంజ్ కింద తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య రేంజ్ అంటే 140 to 199 మధ్యలో ఉండేది ప్రీ డయాబెటిక్ రేంజ్. అలాగే HbA1c కింద వస్తే నార్మల్ HbA1c లెవెల్స్ వచ్చి 5.7 కింద తీసుకుంటాం, 6.4 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్ రేంజ్ కింద తీసుకుంటాం. ఈ మధ్యలో వాల్యూ అంటే 5.7 నుంచి 6.4 వరకు మనం ప్రీ డయాబెటిస్ కింద తీసుకుంటాం అన్నమాట. ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 ఇయర్స్లోనే మోర్ దాన్ 50% మందికి డయాబెటీస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది కూడా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ముందస్తు మధుమేహానికి కారణాలేంటి? ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ చేసే హార్మోన్ అన్నమాట. ఈ ఇన్సులిన్కి ఉపయోగాలు ఏంటి? ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తుంది. సో ఆ గ్లూకోజ్ని ఉపయోగించుకునే సెల్స్ వాటి యొక్క యాక్టివిటీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి అన్నమాట. సో ఈ ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది ఎక్కడ ఉంటుందంటే స్థూలకాయం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి లేదా వేస్ట్ లైన్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కావాల్సినంత గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళకపోవటం వలన ఆ సెల్స్ అవి సరిగ్గా పనిచేయకపోవటం, మనుషులకి విపరీతంగా నీరసం రావటం. సో ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళకపోవటం వలన బ్లడ్ లెవెల్లో గ్లూకోజ్ పెరిగిపోతూ ఉంటుంది. అదే మనకి బ్లడ్ టెస్ట్లో షుగర్ లెవెల్స్ పెరిగి మనం డయాబెటీస్ అనేది నిర్ధారించుకుంటాం. ముందస్తు మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయి? అన్ని ఆల్మోస్ట్ డయాబెటిక్స్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ప్రీ డయాబెటిక్స్ కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. కామన్గా మనం చూసే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా దాహం వేయటం, అలాగే ఎక్కువ ఆకలి వేయటం, ఎక్కువ శాతం యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి రావటం అంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావటం, అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సార్లు అవటం కానీ, అండ్ అరికాళ్ళు అరచేతులు తిమ్మిర్లు మంటలు రావటం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే మనం ఏం ప్రయత్నించకుండానే వెయిట్ లాస్ జరగటం కానీ, అండ్ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ చుట్టూతా కానీ అండర్ ఆర్మ్స్లో కానీ పిగ్మెంటేషన్ రావటం, స్కిన్ ట్యాగ్స్ ఒకటి, విపరీతంగా నీరసం ఫెటీగ్, మాకు ఏ పని చేయాలనిపించకపోవటం, ఇలాంటివన్నీ కూడా కామన్గా చూసే లక్షణాలు. ముందస్తు మధుమేహం ముప్పు ఎవరికి ఎక్కువ? ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ ప్రీ డయాబెటీస్కి కానీ డయాబెటీస్కి కానీ. అలాగే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఏ పని చేయకుండా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండటం కానీ, ఇది కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అలానే ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీగా కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే ఫీమేల్స్లో కామన్గా ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి ఉంటే కనుక అది దాన్ని కంటిన్యూ అయిపోతుంది తర్వాత కూడా. బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్ లేకపోవటం ఒకటి, అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే కొంతమందికి స్లీప్ యాప్నియాస్ అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇది కూడా ఒబేసిటీలో పార్ట్గానే వస్తుంది. ఇట్లాంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రీ డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ముందస్తు మధుమేహంతో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ముందుగానే ప్రీ సిమ్టమ్స్ ఏమీ లేకుండా సైలెంట్గా హార్ట్ అటాక్స్ రావటం కానీ, స్ట్రోక్స్ అంటే పక్షవాతాలు రావటం కానీ, మనకి రెటీనా చుట్టూతో ఉండే రక్తనాళాలకి సరిగా బ్లడ్ సప్లై లేకపోవటం వలన కంటి చూపు మందగించటం కానీ, కంటి చూపు బ్లర్డ్గా అవటం కానీ, ఇవన్నీ కూడా డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇంకా డయాబెటిక్ న్యూరోపతి గురించి మాట్లాడుకుంటే అరికాళ్ళు అరచేతులు తిమ్మిర్లు రావటం, ఇవన్నీ ఏంటంటే రక్తనాళాలకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం వలన. ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి, ఈ కిడ్నీస్కి కూడా ఈ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం, లాంగ్ టర్మ్గా మనకు తెలియకుండా సైలెంట్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనకి డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ముందస్తు మధుమేహం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన బాడీ వెయిట్. మన ఎవ్రీడే మినిమమ్ ఆఫ్ 30 minutes to 45 minutes కనుక మనం ఎక్సర్సైజ్ చేసి
అట్లీస్ట్ వారానికి 5 రోజులు మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే కనుక అది కూడా మనం ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి స్లీప్ డిజార్డర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం, ఏమన్నా మెడికేషన్స్ అంటే స్టెరాయిడ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి వేరే ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకోవటం, అలాగే మనకున్న బీపీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎక్కువ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం. డైట్ వచ్చి మనం ఎట్లా ఉండాలంటే మన డైట్ వచ్చి లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ డైట్ అండ్ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయటం. సో చికెన్, ఫిష్ ఇట్లా ఓకే, కానీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం. షుగర్స్ కూడా మన లెవెల్స్ తగ్గించుకోవటం ఎవ్రీడే తీసుకునేది, అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయటం. అలాంటి చేస్తూ ఉంటే కనుక మనం ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి వెళ్లకుండా మనకి ఛాన్స్ ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ 100కు పైగా ఉంటున్నప్పుడు జీవనశైలి జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఆహార వ్యాయామాల సాయంతో బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే తరచుగా గ్లూకోజ్ శాతాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పూర్తి స్థాయి మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.